ఓం నమః శివాయ. సిటివిజం ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసం అంటే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ప్రతిరోజు పండుగ వాతావరణంలా ఉంటుంది. స్త్రీలు పట్టు చీరలతో, పురుషులు పట్టు దోవతీలతో ధరించి, భస్మ విభూది రేఖలు ధరించి ఎంతో పవిత్రంగా శివ విష్ణు ఆలయ సందర్శనలు చేస్తుంటారు. ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, హోమాలు, అయ్యప్ప పూజలు. అందుకే ఈ కార్తీక మాసం మహాపుణ్యమాసంగా మహర్షులు చెబుతారు. కార్తీక పురాణాన్ని శ్రవణం చేసిన, చదివిన మహాపుణ్యప్రదమని పురాణాలు కూడా పేర్కొన్నాయి. కార్తీక పురాణం 6వ అధ్యాయము దీపదాన విధి మహత్యం గురించి చక్కగా వివరించారు. దీపదానం ఆంతర్యం గురించి ఈరోజు తెలుసుకొని తరిద్దాం. భక్తి శ్రద్ధలతో అందరూ దీపదానం చేసుకొని తరిద్దాం. ఈ కార్తీక పురాణం సీతాదేవి తండ్రి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కోరి ప్రార్థించగా మహర్షి కార్తీక మహత్వం గురించి తెలియజేశారు. నేటి భాగంలో కార్తీక పురాణం 6వ అధ్యాయము దీపదాన విధి ఆ మహత్యం గురించి జనకునికి ఈ విధంగా చెబుతున్నారు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేసే విధానంలో పైడి పత్తిని తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్కవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. ఇది అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగు చేయునదియు సకల సంపదలు నిచ్చు నదియగును. ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఇక ఇతిహాసం కలదు, దానిని వివరించెదను. ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. ఈ కథలో ఒక లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఎలా వెళ్ళిందో తెలుసుకుందాం. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామముననొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చి ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను
తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండెను. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాట లాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షము నందుము. నీ పాపహరిహరార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుంచి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించే జన్మరాహిత్యమైన మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంతా మహత్యమున్నది. ఇట్లు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి కార్తీక మహత్యము గురించి జనకునికి వివరించాడు. తరువాత భాగంలో కార్తీక పురాణం 7వ అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.